కవా ఆ రోజుల్లోనే చాలా బాగుండేది. ప్రపంచం ఈ ప్రయాణం ఎక్కడ పూస్తుందో తెలియని అతి భయంకరంగా తయారైంది. ఎక్కడ చూసినా పేలిళ్ళు, భయంగా బ్రతకాల్సిన ప్రపంచం ఇది. ఏం మాట్లాడుతున్నావు తాత? ఈ ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తొక్కుతోంది. మనిషి జీవన శైలి మారుతోంది. జీవన శైల జీవనశైలి మారుతుందని చెప్పి అంటున్నారు, కానీ ప్రమాదం అంచుల్లో బ్రతుకుతున్నారు. ప్రమాదపు అంచుల అవును. చేతిలో సెల్ ఫోన్ అనే బాంబు, ముడ్డి కింద ఎలక్ట్రిక్ వెహికల్ అనే బాంబు, నిద్రపోతుంటే ఏసీ ఎప్పుడు పేలుతుందో తెలియని బాంబు, తింటూ ఉంటే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు పేలుతుందో తెలియని పెద్ద బాంబు, బాత్రూంలో గేజ్ హీటర్ల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్ తింటూ ఫుడ్ పాయిజన్ అవుతుంది. బస్సు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, తినే తిండి విషం, పవర్ బ్యాంకర్స్ పవర్ బ్యాంకు కుక్కర్ బ్లాస్ట్ అయి చచ్చిపోవడాలు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, యాక్సిడెంట్లు, వీధి కుక్కల వల్ల కూడా చచ్చిపోతున్నారు. వర్షం వస్తే చెట్లు మీద పడి చచ్చిపోతున్నారు. ఆఖరికి పచ్చల పిల్లల దగ్గర పచ్చడి కొనకపోయినా చచ్చిపోతున్నారు. కొత్త ఇక ఆపు నీ పాత కూత. రిస్క్ లేనిదే రోజుకు రాదు తాత. ఇవన్నీ మీరు అనుభవించనివి, మేము అనుభవించేవి.